అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చి పచ్చిమిర్చి ఆవకాయ అండి. మనకి ఆవకాయ అనగానే మామిడికాయతో చేసుకునే ఆవకాయే గుర్తొస్తుంది. అయితే పచ్చిమిర్చితో కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే సేమ్ మన మామిడికాయతో చేస్తే ఎలా ఉంటుందో అదే స్ట్రక్చర్, అదే స్మెల్, అదే టేస్ట్ ఉంటుంది. అయితే అంతకు మించి అయితే ఉండదు, సేమ్ టేస్ట్ అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ పచ్చిమిర్చి ఆవకాయ. అయితే నేను ఇది కారంగా ఉంటుందేమో పచ్చిమిర్చితో చేస్తే అనుకుంటారేమో, కారంగా ఏమీ ఉండదు. కారం లేకుండా చక్కగా కొలతలతో సహా చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అది నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక 1/2 kg బజ్జీ మిర్చిని తీసుకున్నాను. వీటిని బాగా 1-2 సార్లు కడుక్కొని తుడిచిన తర్వాత కూడా 1/2 అవర్ సపరేట్గా పెట్టేసేసేయండి. అలా పెట్టిన తర్వాత మాత్రమే ఇక పచ్చిమిరపకాయని కట్ చేసుకుందాం. నేను ఫస్ట్ ఒక పచ్చిమిరపకాయ మొత్తాన్ని ఇలా నిలువుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అయితే నేను అలా వేయటం లేదు. అలా వేస్తే ఒక్కొక్కరము మిరపకాయ మొత్తం తింటాము, ఒక్కొక్కరం తినము, అది వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను ఇలా చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. ఈ తొడాలు ఉంచటం వలన తడి ఉంటుందేమో, దానివల్ల పచ్చడి పాడైపోతుందేమో అని డౌట్ వచ్చేసి నేను చక్కగా తొడాలు కూడా తీసేసేసి ఒక గుడ్డతో నీట్గా తుడుచుకుంటున్నాను. ఏదైనా తడి ఉంటే అది ఆ చెమ్మ మొత్తం వెళ్ళిపోతుంది అనేసి. అలా బాగా తుడుచుకున్న తర్వాత ముక్కలుగా సిజర్తో కట్ చేసుకుంటున్నాను. చాక్తో కట్ చేస్తే చేతులు ఏమన్నా మంట వస్తుందేమో అని అనేసి అలా కట్ చేస్తున్నాను. అలా కట్ చేసేటప్పుడు ఇత్తనాలతో సహా వేస్తున్నాను. ఈ ఇత్తనాలు ఉండటం వల్ల పెద్ద కారమేమో మనకి అనిపించదు. అదే నాటు మిరపకాయలతో చేసుకున్నాము అంటే ఇత్తనాలని నీట్గా కట్ చేసుకోవాలి. ఇకపోతే మిరపకాయలు తెచ్చుకునేటప్పుడు ఇలాగా కట్ అయ్యి ఉంటాయి, అలాంటి వాటిని యూజ్ చేయొద్దండి. ఆ తర్వాత నేను ఇక్కడ 1/2 kgకి ఒక టీ గ్లాస్ తీసుకొని ఆ టీ గ్లాస్కి 1/2 గ్లాసు కారం తీసుకుని దాన్ని మళ్ళీ కొంచెం తీసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే కొద్దో గొప్ప ఇత్తనాలు అయితే ఉన్నాయి కదా, అది కారం వేస్తుందేమో, మంట వస్తుందేమో అనేసి నేను తీసి పక్కన పెట్టేశాను. మళ్ళీ అదే 1/2 గ్లాసు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ కల్లుప్పుని నేను పౌడర్ చేస్తున్నాను. కాకపోతే ఇన్స్టెంట్గా వాడుకునేది కాబట్టి మామూలు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఆ తర్వాత నేను చూపించిన నిమ్మకాయలతో 4 నిమ్మకాయలు అయితే అదే టీ గ్లాస్కి ఒక 10% తక్కువగా, అంటే 1/2 గ్లాస్ మనం వేస్తున్నాం కదా ఉప్పు కారాలు, అదే 1/2 గ్లాస్కి కొంచెం ఒక 10% తక్కువగా వచ్చింది నిమ్మరసం. ఆ నిమ్మరసాన్ని దాంట్లో వేసి కలిపి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత మన టేబుల్ స్పూన్ కాకుండా టీ స్పూన్తో 1/2 టీ స్పూను మెంతులు వేసి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దానికి డబల్ రేషియోలో ఆవాలు వేయండి. 1/2 మెంతులు వేసాను కాబట్టి 1 స్పూన్ ఆవాలు వేసి చిటిపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. అందులోకే వెల్లుల్లిపాయలని ఒక 10 వెల్లుల్లిపాయలు తోలు తీసేసుకుని అలా వేసేసుకున్నాను. అందులోకి అదే టీ గ్లాస్తో 1/2 టీ గ్లాస్ మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. కొలతలు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 1/2 టీ గ్లాస్ ఉప్పు, 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాస్ ఆయిల్, 1/2 గ్లాస్కి కొంచెం ఒక 10% తక్కువగా నిమ్మరసం అలా వేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ముక్క అనేది ఎన్ని రోజులున్నా కూడా మెత్తపడదనమాట, గట్టిగా ఉంటుంది, చాలా టేస్ట్ వస్తుంది, దట్టు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను మస్టర్డ్ ఆయిల్ మాత్రమే పచ్చళ్ళకి వాడుతాను. అయితే అది లేని వాళ్ళు వేరుశనగ నూనె అయినా వాడుకోండి, లేకపోతే నువ్వుల నూనె అయినా వేసుకోండి. అలా ఆయిల్ వేసేసిన తర్వాత ఇలా ఆవపిండి వేసి బాగా కలుపుతున్నాను. బాగా ముక్కకి బాగా కలిసేలాగా కలుపుతున్నాను. అలా కలిపి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అలా పెట్టేద్దాము. అలా పెట్టేసేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఆ తర్వాత అలా చేత్తో కలిపాం కదా, చెయ్యి అంతా కారంగా ఉంటుంది. మనం సోప్ వేసి డైరెక్ట్గా కడగకుండా ఉత్తనే ట్యాప్ కింద పెట్టి కడుక్కుని ఆయిల్ కొబ్బరి నూనె పూసేసుకోండి. చెయ్యి మంటగా అనేది ఉండదన్నమాట. ఆ తర్వాత 3 days అలాగా తడి తగిలిన ప్లేస్లో పెట్టేసేసిన తర్వాత చూస్తే చూడండి, మనం ఎప్పుడు కూడా ఆవపిండి కలిపాము అంటే ఆయిల్ సపరేట్ అయిపోతుంది అనమాట. ఆయిల్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. 3 days తర్వాత చూడండి స్ట్రక్చర్ ఎంత బాగుందో కదా, చాలా బాగా వస్తుంది. అసలుకి టేస్ట్ కూడా బాగుంది. నాకు సరే మనం వేసిన కొలతలు కరెక్ట్గానే సరిపోయిందా లేదా అనేసి నేను కొంచెం అలా స్పూన్తో తీసుకుని టేస్ట్ చూశాను. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇలా సరిపోయిన తర్వాత ఈ పచ్చడిని తీసి ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకుందాము. మనం జాడీలేటు మెయింటైన్ చేయలేం కదా, అందుకని ఇలాంటి గాజు సీసాలు ఉన్నప్పుడు వాటితో స్టోర్ చేసేసుకునేవచ్చు చక్కగా. దాన్ని స్పూన్తో అలా గాజు సీసాలోకి స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇంకా నాకు ఆ సీసా కంటే ఇంకా మిగిలిందనమాట. దాన్ని కూడా ఇంకొక
ఒక చిన్న డబ్బా ఉంటేను గాజుది, దాంట్లోనే వేసేసుకుంటున్నాను. చక్కగా దాంట్లో వేసుకునేసి ఫిల్ చేసి పెట్టుకునేసామంటే బయట పెడితే 3 నెలలు ముక్క ఎక్కడ మెత్తపడకుండా చక్కగా ఉంటుంది. అదే ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, పచ్చడి అయిపోయినన్ని రోజులు అంటే దగ్గర సంవత్సరం వరకు కూడా అలాగే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక అలా కలిపేసుకున్న తర్వాత ఆ డబ్బాలన్నీ పక్కన పెట్టేసేసి మనకి నాటి నుంచి వచ్చే అలవాటే అనమాట. ఏంటి, ఆవకాయ కలిపి జారీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ బౌల్లో కానీ ఆ ప్లేట్లో కానీ వేడిగా అన్నం పెట్టుకొని కలుపుకొని తినటం మనకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటే. ఆ అలవాటుని మనం ఎందుకు వదులుతామండి? వదలం కదా. ఇక వేడిగా అన్నం పెట్టేసేసుకుని కాలుతుంది, పొగలొస్తుంది కదా, దాన్ని ఇంకా మన చేత్తో కలపలేము. ఇక అందుకని చిన్నగా స్పూన్తో కలుపుతూ ఉన్నాను. దీంట్లో ఒక్క నెయ్యి చుక్క కూడా నేను యాడ్ చేసుకోవటం లేదు, డైరెక్ట్గా అలాగే కలిపేస్తున్నాను. అలా కలపడం వల్ల కూడా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే ఒక టేస్ట్, నెయ్యి లేకపోతే ఇంకొక టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా నాకు స్పూన్తో కలుపుతుంటే ఏదో అద్దెకి తీసుకొచ్చుకుని కలుపుతున్నట్టు ఫీలింగ్ అనమాట. ఇంకెందుకులే అనేసి చక్కగా చేత్తో అలా కలపడం స్టార్ట్ చేసేసాను. అలా కలుపుకుని వేడిగా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఎలా ఉంటుందో వినండి. ఇలా వేడి అన్నము పొగలు కక్కుతూ ఉంటే ఇలా ఆవకాయ పచ్చడి ఇలా కలుపుకొని, దీంట్లో నెయ్యి కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి, ఇది మన బజ్జీ మిర్చి కదా, చూడండి ఎంత బాగుందో. ఇది అట్లా నోట్లో నీళ్ళు కూడా ఊరిపోతున్నాయి, అంత బాగుంది. ఎప్పుడప్పుడు తినేద్దామా అని ఉంది, కాకపోతే కాలిపోతుంది అసలుకి. చూడండి ఇలా గనక ఇలా ఇదిగోండి ఇలా ఒక ముద్దని భలే ఉంది అసలుకి. ముందు ఆ పచ్చిమిరపకాయ నంచుకుని, పచ్చిమిరపకాయ కూడా కరుం అని ఉంది, చాలా బాగుంది అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ వింటర్ సీజన్లో బాగా ట్రై చేయాల్సిన రెసిపీ అనుకోండి. ఇది బాగా రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా చల్లగా వాతావరణము, వర్షం పడుతూ వేడిగా ఈ విధంగా పచ్చిమిరపకాయ ఆవకాయ వేసుకునేసి తింటూ ఉంటే అద్దరిపోతుంది అనుకోండి. అబ్బే, నాకు మాట్లాడే అంత టైం కూడా లేదబ్బా, ముందు తినేయాల్సిందే. ఇదిగోండి పచ్చిమిరపకాయ చూడండి, ఇలా నంచుకొని తింటూ ఉంటే భలే ఉంది. ఇంకా కారంగా కూడా లేదు అసలుకి, చాలా బాగుంది. నేను నిమ్మరసం వేసాం కదా, దానివల్ల ఏమో మరి. పచ్చిమిరపకాయ చూడు ఎంత బాగుందో అసలుకి, ఉప్పగా పుల్లగా, ఆవపిండికి అంత మామిడికాయ ముక్కలతోనే కాదు ఆవకాయ పెట్టుకునేది. ఇలా పచ్చిమిరపకాయలతో కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు. దట్టు ఈ బజ్జీ పచ్చిమిరపకాయతో పెట్టుకోండి, భలే ఉంది అసలుకి. కలుం అని భలే ఉంది అసలు, అద్భుతంగా ఉందనుకోండి. ఇంకా మీతో మాట్లాడేది లేదబ్బా, తినేసేయాలి తొందరగా, అన్నం వేడి చల్లారిపోయేటప్పటికి. దీంట్లో అసలు నెయ్యి చుక్క కూడా వేసుకోనక్కర్లా, అంత బాగుంది. నెయ్యి వేయకపోయినా కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇలా తింటూ ఉంటే ముద్దలు వేడి అన్నంతో ఇలా అబ్బా అసలు అద్దరిపోయింది అనుకోండి. సరే అబ్బా, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఓకే, బాయ్.